ఊరందరూ వచ్చి భజన చేసుకొని పూజ చేసుకొని శ్రీరామనామం చేసుకునేలాగా ఉండాలి. ఓకేనా? గ్రామస్తులు అందరూ కూడా కలిసే ఉంటారు కదా, కలిసికట్టుగా పూజలన్నీ చేసుకుంటారు కదా. ఓకే, మరి ఎప్పుడు తీస్తారు? ఈరోజు సాయంత్రం ఇలాగండి పెద్ద అయినా ఈరోజు సాయంత్రం రెండు తీసేయండి. మరి రోజుకి మీరు టైం ఇది అవుతుంది, మనకి నెల అయిపోతుంది. నేను వచ్చి ఇక్కడి నుంచి అంతా కూడా కాంపౌండ్ వాళ్ళు వద్దండి. ఇలాగ వచ్చి ఆ ఇంటికి మన వాళ్ళ ఇంటికి ఇబ్బంది లేకుండా ఇలా చుట్టూ ప్రహరీ తిప్పుకుంటాం. హాలు తిప్పుకున్నాకే మధ్యలో మనకి దిమ్మ వద్దు, సెంటర్లో వద్ది. అదే ఇక్కడ నుంచి ఇది తీసిలాగా ఇందులో పోద్ది పాక. రెండు తీసేయాలి, పాకలు తీసేయాలి పూర్తిగా. మొత్తం తీసేసి ఇదంతా కూడా మీరు క్లీన్ చేసేయండి. ఇదంతా క్లీన్ చేసి రెడీ చేయండి. అన్నిటికి ఫంక్షన్లు చేసుకోవాలన్నా, మన ఊర్లో పండుగ చేసుకోవాలన్నా, ఊరందరూ కలిసి వచ్చి ఇక్కడ ఏదైనా భజన చేసుకోవాలన్నా మీకు ఈ ప్లేస్ బాగుంటుంది. ఇంకా జై శ్రీరామ్ ఒకసారి అలాగే ఇదంతా చూపించండి, కవర్ చేయండి. ఇది మనకి పెద్దూరు గ్రామం అండి. ఒక దేవాలయం కూడా లేదు. వీళ్ళందరూ కూడా చిన్నదో పెద్దదో మాకు దేవాలయం కావాలని కోరుకుంటున్నారు. ఈ ప్లేస్ని మనం ఇక్కడ బాలరాముడి యొక్క గుడి కట్టాలని నిర్ణయించుకున్నాం. రేపు జూన్ 2, 3 తేదీల్లో విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది.